గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. జిల్లాలో చలి తీవ్రత పెరుగుతున్న పరిస్థితి, ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అటు నిర్మల్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుంది. ఇటు 9 నుంచి 12 డిగ్రీల సెల్సియస్కి ఇప్పటికే పడిపోయిన పరిస్థితి. నిన్న సిర్పూర్యు, కెరమెరి, తిరియాని, నార్నూర్తో పాటు దసూరాబాద్, పెంబి, కడెంలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. మనతో పాటు కొంతమంది సీనియర్ సిటిజన్లతో పాటు ఈ వాకింగ్ చేసేటోళ్ళు ఉన్నారు, మాట్లాడిద్దాం. అని ఎట్లుందన్న చలి పరిస్థితి ఏంది, ఎట్లుంది? ఇవాళ ఒక చలే కాకుండా వాతావరణ మార్పులు తర్వాత ఈ 3 కాలాల్లో కూడా ఋతువులన్నీ కూడా గతి తప్పినాయి. దానికి మానవ తప్పిదమే పెద్ద కారణము. మనం ఆదిలాబాద్లో ఇంకా తీసుకుంటే ఈ చలి తీవ్రత ఎందుకు ఎక్కువ ఉన్నది, లేక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎండ తీవ్రత కూడా పెరుగుతుంది చలికాలంలోనే. అంటే ఋతువు గతి తప్పింది. ఎందుకు తప్పిందంటే అరణ్యాలు నశించడమే. మీరు ఎక్కడైనా చూడండి, అవును మీరు అరణ్యాన్ని నశిస్తున్నారని మీరు అంటున్నారు, మరి సిర్పూరు తర్వాత ఉట్నూరు ఆ ప్రాంతాల్లో కూడా చలి ఎక్కువ ఉంటుంది కదా అని అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే రోడ్డు సైడ్ ఉన్న చెట్టు తప్పించి మీరు లోపలికి వెళ్తే కానీ అసలు పరిస్థితి అర్థమవుతుంది. అక్కడ చాలా ప్రదేశాల్లో కూడా పతలే ఉన్నది అడవి, దండకారణ్యాలు లేవు ఇప్పుడు. అంతేకాకుండా జనం ఏంటంటే ఈ చెట్లు యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తలేరు, ప్రత్యక్ష లాభాలనే చూస్తున్నారు. కానీ పరోక్ష లాభాలు ఏమిటి, వాతావరణానికి అవి ఎంత దోహదం చేస్తుంది. ఒక చెట్టు ఈ భూమి పైన ఉన్నది, ఎదిగిన చెట్టు ఉన్నది అంటే అది దాదాపు 3 కోట్ల విలువైనటువంటి పరోక్ష లాభాలను ఇస్తుంది. ఏది పక్షులకు, జీవజాలానికి, తర్వాత నీడకు, తర్వాత ఇచ్చే ఆక్సిజన్కు, ఇవన్నీ కావాలంటే మనకి కనీసం ఒక 3 కోట్లు ఖర్చు చేయవలసి ఉంటుంది. కానీ అది ఉచితంగా నీకు ఈ చెట్లు ఇస్తాయి. ఈ చెట్ల యొక్క ప్రాధాన్యతను ప్రజలు గుర్తించకపోవడము, ప్రభుత్వాలు కూడా ఎంతసేపు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ చెట్లను విధ్వంసం చేయడమే కానీ చెట్లు పెంచడమైన స్పృహను చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. కానీ చిత్తశుద్ధి లేదు. లాభాలు, ఏ పని చేసినా లాభం లాభం లాభం. ఈ లాభమే అంతిమంగా మానవ జాతినే బలిగొంటుందేమో అని చెప్పి నాలాంటి వాళ్ళకి అనిపిస్తుంటుంది. ఎందుకంటే మీరు చూడండి, రోడ్లు వేయాలి, అవసరం మనకు రోడ్లు వైడెన్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ఇప్పుడు ఉన్న రోడ్లను పెద్ద ఎత్తున వైడెన్ చేస్తున్నారు. కానీ 200 సంవత్సరాల పైన ఉన్న చెట్లను కూడా తొలగించి అంత మైదానంలాగా చేసేసారు. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఇప్పుడు మీరు మంచిర్యాల తీసుకొని మంచిర్యాల నుంచి చెన్నూరు పోతుంటే కనీసం 200 వయసు ఉన్న లెక్కలేనన్ని చెట్లను కూడా తొలగించి రోడ్డు వైడెన్ చేసిండ్రు. దానివల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది, మీకు ఇవాళ ఎండ మొత్తం గ్లోబు పైనే, నాట్ ఓన్లీ మన ఆదిలాబాద్ జిల్లా మన రాష్ట్రం అని కాదు, 2.5 డిగ్రీస్ పెరిగింది. ఏది వేడి, అది మరి ఒక ఎండాకాలంలో ఉంటుంది, ఎండాకాలం ఉండవచ్చు, చలికాలం కూడా. చలి ఎంత ఉండాలో అంత ఉండకుండా హెచ్చరించవచ్చు, తగ్గించవచ్చు. మీరు వర్షాల గురించి కూడా మనం చెప్తుంటాం, లానీనో ఎల్నీనో అని. అప్పుడు లానీనో ఎప్పుడు వస్తుందో ఎల్నీనో ఎప్పుడు వస్తుందో ఎవరికి అర్థం కాని అటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వాలు ఏం చేయాలి, అభివృద్ధి కావాలి కదా అన్నప్పుడు కొన్ని దేశాలు మనకు చాలా ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒక చెట్టును తొలగించాలనుకున్నప్పుడు, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నాక ఇడుపులపాయకు రోడ్ వేసినారు. ఆయన చాలా చెట్లను తొలగించి పెద్ద పెద్ద చెట్లను కూడా తీసుకెళ్ళి రీప్లేస్మెంట్ చేశారు. దూరాన ఎక్కడ చేయాలనో అక్కడ పాతిండ్రు. అప్పుడు కనీసం ఒక చెట్టుకు 30,000 అయింది. ఆయన మొత్తం అట్లా చేసుకున్నాడు ఇడుపులపాయకు. అదే పద్ధతిని కూడా మీరు ఎంతసేపు ఈ డబ్బంతా దానికి దీనికి దుర్వినియోగం పరచడం, కన్స్ట్రక్షన్ చేయడం, రోడ్లు వేయడం, పర్సెంటేజ్ తీసుకోవడం, ఆ రాజకీయ నాయకులు చేయటం వల్ల ఒక విధానం అంటే లేకపోవడం వల్ల కూడా ఈ వాతావరణంలో ఈ కడుహీనమైనటువంటి మార్పులు ఏర్పడి ప్రజలు ఏ కాలంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మీరు చూడండి, ఇప్పుడు చలి వస్తున్నాయని మనం మొత్తుకుంటున్నాము, అక్టోబర్ లాస్ట్ వరకు కూడా మనకు విపరీతమైన వర్షాలు వచ్చినాయి. ఏంటి దీనికి రీజన్ ఏంటి, దానికి ఇట్లా వస్తుంది అంటారు. కానీ మరి దీన్ని మానవ తప్పిదామని మనం గమనిస్తలేము. విషయం ఏంటంటే, ఈ భూమి మీద లాస్ట్ దేశం ఏంటంటే నార్వే. ఈ నార్వే కంట్రీలో ఈసారి అంటే పోయిన 6 నెలల క్రితము 35 డిగ్రీల, అది మంచు ప్రాంతం, మంచు ఖండము. అక్కడ 35 డిగ్రీల వేడి వచ్చేసింది. అక్కడ పాపం వాళ్ళు వేడిని తట్టుకోలేరు. అక్కడ ప్రజలందరూ కూడా సముద్ర తీరాల వెంబడి, ఆ సీషోర్ల వెంబడి పోయి సముద్రాల మునగడము, అదంతా కూడా వాళ్ళు విపరీతమైన చలిని తట్టుకోలే. అయితే ఈ ప్రపంచ పర్యావరణ సదస్సు కూడా చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ముఖ్యంగా అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని కేర్ చేస్తలేడు ఆయన. ఈ గ్రీనరీ కానీ ఈ ప్రపంచ సదస్సుల నుంచి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఇట్లా 2-3 దేశాలు వెళ్ళిపోయినాయి.
వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే పెట్టుబడులు పెట్టాలి, లాభాలు తీసుకోవాలి. అడవులు ఖనిజాల కొరకు కానీ ఇతరత్ర విషయాల కొరకు కానీ అడవులు గుట్టలు తీసేయటం వల్ల ఏమైందంటే భూగర్భ జలాలు కూడా లేని పరిస్థితి. ఇవాళ మానేరు నదిలో నీళ్ళు ఎక్కడ ఉన్నది పుట్టిన కానీ నుంచి చాలా చోట్ల అయిన తర్వాత ఇప్పుడే ఇది ఏంటిది పైకి కింది పారే ఎక్కడ నీళ్ళునే అక్కడి నుంచో పైకి పంపాలి అనేటువంటి పర్యావరణ విరుద్ధమైనటువంటి యొక్క ప్రకృతి విరుద్ధమైనటువంటి చర్యలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడే కాదు, చాలా కాలం క్రితమే కెనడా అనే దేశం కూడా చాలా దేశాలకు వాళ్ళు కెనడియన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అథారిటీ అని వాళ్ళు ఈ ప్రపంచంలో గ్లోబ్ పైన గ్రీనరీ ఎక్కువ ఉంటే ఏ దేశానికి ఏం కాదనే ఉద్దేశంతో వాళ్ళు కోట్లాది రూపాయలు వెచ్చించి వాళ్ళు మనకు కూడా ఇచ్చారు ఇక్కడ మన దేశంలో కూడా. కానీ అది కూడా దుర్వినియోగం పరచడము, చిత్తశుద్ధి లేకపోవడము, అవినీతి, వీటి వల్ల కూడా ఈ పర్యావరణ ఘోరంగా దెబ్బతింటుంది. మరి ఈ దేశంలో మంచి యొక్క విధానాల వల్ల మీ దేశాలు లేవా అంటే నార్వే లాంటి దేశంలో 40% ఫారెస్ట్ ఉన్నది, స్వీడన్లో ఉన్నది, డెన్మార్క్లో ఉన్నది. మీకు ఇంకో విషయం, ఫిన్లాండ్ దేశంలో అయితే 75% ఫారెస్ట్ ఉన్నది. ఇటువంటి చాలా విషయాల వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కానీ మన గ్లోబ్ పైన ఎక్కడైనా ఈ మొత్తం పర్యావరణ ఆవరణలో ఈ యొక్క భూమి యొక్క ఆవరణ 50 కిలోమీటర్ల వరకు వాతావరణం ఉంటుంది. అక్కడ మీకు ఆ ఓజోన్ పొర అంతా కూడా దాదాపు 2.5 మన ఒక 2 పరిధి 2 ఒక ఫుట్బాల్ మైదానాల పరిధిలో ఇప్పుడు అక్కడ మనం ఆ పర్యావరణం డైరెక్ట్గా నీకు సూర్యుని యొక్క వెలుతురు భూమిపైన పడడం వల్ల ఇది మళ్ళా రిఫ్లెక్ట్ అయిపోయి ఈ సమాజంలో ఈ వాతావరణాలు గద్దెప్పడం కానీ ఈ విపరీత పరిణామాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం లేదు, ఈ చలి కాలంలో చలి ఎంత ఉండాలో అంత ఉండాలి, వర్షకాలంలో వర్షం ఎంత ఉండాలో అంతే కురియాలి, తర్వాత ఎండాకాలం ఎంత ఉండాలో అంతే ఉండాలి అని మనం అనుకుంటే మాత్రం కంపల్సరిగా చెట్లకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి కూడా ఇదే కాదు ప్రపంచ దేశాలు కూడా మనం ఒక్క దేశం అని ఇప్పుడు మనం చేసే తప్పిదంతో 4035 వచ్చింది కదా. దేనివల్ల ఓజోన్ పొర దెబ్బతిన్నది కాబట్టి వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రపంచ పర్యావరణంలో ఉన్నటువంటి ఈ దేశాలన్నీ కూడా ఏకమై ఈ ప్రజల బాగు కొరకు ఆలోచించి మానవాళి మనుగడ కొరకు, సకల జీవుల కొరకు, వీటన్నిటి నీరు కొరకు, చెట్ల కొరకు, నీడ కొరకు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి పూనుకుంటేనే కానీ, లేకపోతే ఈ గ్లోబు కానీ, లేకపోతే ఈ ప్రజలు కానీ, ఈ జీవులు కానీ ఇవన్నీ నశించేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈ రాను చాలా, ఎందుకంటే మీరు బాగా ఆలోచించండి, చాలా చెట్లు కూడా ఎండేంజర్ లిస్టులో ఉన్నాయి, నశించిపోయే జతలున్నాయి. ఎందుకంటే తగినటువంటి వాతావరణము సంబంధించినటువంటి పరిస్థితులు లేవు. అట్లాగే చాలా జంతువులు కూడా ఎండేంజర్ లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు పులి కూడా చేరబోతున్నది దానిలో. చాలా జంతువులు కూడా మనకి ఇప్పుడు మేము చూసినటువంటి మా చిన్నప్పుడు చూసినటువంటి జంతువులు, పక్షులు కనిపిస్తలేవు. ఇవన్నీ కూడా మానవ తప్పిదం. ఈ ప్రజలు చిత్తశుద్ధితోని, తర్వాత ఈ నాయకులు అనేవాళ్ళు, ప్రభుత్వాలు కూడా దీని మీద కేంద్రీకరించి ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటే ఈ మానవాళి, సకల జనాభాలే, ఆ సకల యొక్క జీవావరణం కూడా చాలా సుఖంగా ఉంటుంది అనుకుంటే మాత్రం వాళ్ళు సర్వీస్ మోటివేషన్తో పనిచేయాలి. కానీ వాళ్ళ లాభాలు, పెట్టుబడిదారులు ఎంత దుర్మార్గులు అంటే అది ఎక్కడ ఏమన్నావని వాళ్ళు లాస్ట్ ఉంటే నేను అక్కడ మంచిగా చలవ బంగ్లాల్లో నేను ఉంటాను అనుకుంటాను. కానీ రేపు వాళ్ళు కూడా రాని పరిస్థితి ఉంటుంది. తర్వాత వాళ్ళు కూడా విటమిన్ లోపాలు ఏర్పడతాయి, వాళ్ళు కూడా ఈతి బాధలకు గురవుతారు. అది గమనించి వీళ్ళందరూ కూడా వీటి గురించి మొత్తం ప్రపంచ దేశాలు కానీ, ప్రజలు కానీ, ముఖ్యంగా క్యాపిటలిస్టులు వాళ్ళకు ధనదాహం బాగా, రక్తం కూడా తాగేస్తుంది. దేనికంటే కూడా మనుషులను చంపేసి ఆఖరికి గుండె కిడ్నీలు అమ్ముకుందాం అనే ఒక మనస్తత్వం గల వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ విపరీతమైన ధోరణులు, ఈ పర్యావరణ హాని జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మానవాళి, ప్రపంచ దేశాలు, ఒక దేశం 2 దేశాలు తలుచుకుంటే అయ్యేది కాదు. ఈ వైపు దృష్టి సారించి ఈ దేశాలన్నీ కూడా మనం పర్యావరణం కాపాడుకుందాం, చెట్లను పెంచుకుందాం అని చెప్పి ప్రతి వ్యక్తి కూడా ఎవరైనా కానీ చిన్న ప్లేస్ ఉంటే అక్కడ చెట్టు పెట్టుకోవాలా, ఎక్కడ కనిపిస్తే అక్కడ చెట్టును పోషణ చేయాలి. అది ఎంత గొప్ప మేలు చేస్తుంది అన్నది కూడా ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. అంతేగాని నువ్వు లాభం అంటే లాభంలోనే కొట్టుకపోతావు, లాభంలోనే మానవాళి నశిస్తావు, సకల జీవులు నశించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనుషులందరూ కూడా ఆ వైపుగా ఆలోచన చేసి ప్రపంచ దేశాలు నాట్ ఓన్లీ ఒక 2-3 కొద్ది దేశాలు మాత్రం చేస్తే సరిపోని పరిస్థితి. ఎందుకంటే నార్వే లాంటి దేశంలో చక్కటి పరిపాలన ఉంటుంది, చక్కటి విధానం ఉంటుంది, చక్కటి ఫారెస్ట్ ఉన్నది, అయినా వాళ్ళకి ఎఫెక్ట్ అయింది 35 డిగ్రీలు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల సదస్సులో ఈ ప్రజలు కూడా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తే కానీ ప్రపంచ మానవాళి మనం ఈ ఒక భూమండలం మీద ఉండే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఈ గ్లోబ్నే నాశనం చేసే అటువంటి యొక్క ధనదాహం పెరిగిపోయింది క్యాపిటలిస్ట్లో. ఇవన్నీ సవరించుకొని ప్రభుత్వాలు, మంచి వ్యక్తులందరూ కూడా ముందుకొచ్చి సర్వీస్ మోటార్తో పనిచేస్తే కానీ ఈ పరిస్థితులను చక్కబడతాయని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చూస్తున్నాను. తీసుకోవాలన్న చలి అంశంలో మీరు పొద్దున్నే మఫ్లర్ వేసుకున్నారు, కోట్ వేసుకున్నారు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్
చెట్లను పెంచడమే. నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, చెట్లు, పర్యావరణము, ప్రజల యొక్క అవేకనింగ్, ప్రజలకు ఈ యొక్క వాతావరణ పరిస్థితులు ఏమవుతుందా, ఏం జరగబోతుందని కూడా ప్రజలకు చెప్పాలి. ఈ ఎల్నినో ఏంది, లానినో ఏంటిది, ఈ వేడి ఒకసారి పెరగవేంది, ఇప్పుడు నిన్నటి ఉన్న చలి ఇవాళ లేదు. మీరు గమనించండి, నిన్నటికి వాళ్ళు తేడా ఉన్నది. రేపు పెద్ద వేడి కూడా కావచ్చు, మళ్ళీ అంతకుముందు నువ్వు 9-8తో కూడా పడిపోవచ్చు. అంటే ఏమైందంటే నియంత్రించేటువంటి వ్యవస్థ ఏదైతున్నదో పర్యావరణంలో అది నశించిపోతున్నది. అది అంతా కూడా దేని ద్వారా అవుతుందంటే గ్రీనరీతో అవుతుంది. ఆ గ్రీనరీ పోతుంది కాబట్టి ఇవన్నీ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాటర్ బాడీస్ కూడా మీకు గుట్టలు తవ్వడం ఏంటిది, నువ్వు ఖనిజాలు ఇప్పుడు ఏం చేసుకుంటావు, ఖనిజాలు, బంగారం, నువ్వు బతానా వద్దా ఇక్కడ, అవి నీకు తిండి పెట్టలేవు కదా. నువ్వు గుట్టలను, అడవులను విధ్వంసం చేసి నువ్వు కూడా నీకు నువ్వే భస్మసుడు కదా, తన నెత్తిన తానే చేతులు పెట్టుకొని భస్మైనట్టు మనిషి ప్రగతిశీలంగా ఆలోచించి మనం బతకాలే కాబట్టి ఇవన్నీ చేయాలి అనేట్టుగా మీరు అన్నట్టు ఏంటంటే జాగృత పరచాలి, చెట్లను విపరీతంగా పెంచాలి, చెట్ల యొక్క ప్రాధాన్యత వివరించాలి, ప్రభుత్వాలు దానికి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి, ప్రజలు కూడా జాగ్రత్త పడాలి, ప్రజలు కూడా ఆ యొక్క సోయి తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి, జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఇటు సామాజిక సమతుల్యతతో పాటు ఇటు విధానపరమైన మార్పులు రావడం వల్లనే ఇలా జరుగుతుంది. ముఖ్యంగా పర్యావరణంలో మార్పులు వచ్చాయి, పర్యావరణ మార్పుల వల్ల ఇబ్బంది అవుతుంది, ఫారెస్ట్ అంతరించిపోతున్న పరిస్థితి, దానివల్లనే ఇటువంటి పరిస్థితి ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉదయాన్నే అంటే చలి తీవ్రత పెరుగుతుంది కాబట్టి 4 జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి కొంత ఇబ్బందికర పరిస్థితి మారింది. ఏజెన్సీలో అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు బయటికి వెళ్ళొద్దని చెబుతున్న పరిస్థితి. ఆదివాసీ ప్రజలకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో పాటు అధికారులు, వైద్య అధికారులు పలు సూచనలు కూడా చేసిన పరిస్థితి. అస్తమా పేషెంట్లు బయటికి రావద్దని చెప్తున్న పరిస్థితి. అయితే మనం 7:30 అయితే తప్ప కనీసం బయటికి వచ్చి వాకింగ్లు, జాగింగ్లు చేసేవాళ్ళు కనబడట్లేదు. ముఖ్యంగా షట్టర్లు, మఫ్లర్లు పెట్టుకొని మరి జాగ్రత్తలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే మంట కాగుతున్న వారు ఉన్నారో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరికైనా శ్వాసకోశ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది వల్ల సొంతగా మెడిసిన్ వాడకుండా నేరుగా మెడికల్ రిప్రజెంటేటివ్ను సంప్రదించండి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించండి అని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు చలి తీవ్రత రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పింక్ అలర్ట్ ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ప్రకటించిన పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం నుండి మొదలుకొని భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఈ పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే జాగ్రత్తగా ఉండాలి, ఏ అవసరం ఉన్న అధికారులకు తెలియజేయండి. గ్రామాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి, అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి. ఇది 10 రోజుల పాటు ఇలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.